భారత్ చుట్టూ తిరుగుతున్న నీటి రాజకీయాలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చానీయాంశాలవుతున్నాయి. ఒకవైపు సింధు జలాల ఒప్పందాన్ని తిరిగి అమలు చేయాలని ప్రపంచాన్ని వేడుకుంటున్న పాకిస్తాన్, మరోవైపు చైనాకు తీస్తా జలాల ప్రాజెక్టు కట్టబెట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్న బంగ్లాదేశ్. నీరు ఇప్పుడు కేవలం ప్రకృతి వనరు కాదు, వ్యూహాత్మక ఆయుధంగా మారుతుంది. ఎల్నినో ప్రభావం, తీవ్రమైన ఎండలు, నీటి కొరత, భారత్ పాక్ ఉద్రిక్తతలు, బంగ్లాదేశ్లో చైనా ఎంట్రీ, ఇవన్నీ కలిపి దక్షిణాసియా భద్రతపై ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయి? భవిష్యత్తులో ఈ జల జగడాలు దేనికి దారితీస్తున్నాయి? ఇప్పుడు చూద్దాం. దక్షిణాసియా రాజకీయాల్లో ఇప్పుడు కొత్త పోటీ మొదలైంది. గతంలో సరిహద్దులు, ఉగ్రవాదం, వాణిజ్యం, యుద్ధాల చుట్టూ తిరిగిన భారత్ పాకిస్తాన్ వివాదం ఇప్పుడు నీటి రాజకీయాల వరకు చేరింది. అదే సమయంలో బంగ్లాదేశ్తో చైనా వేస్తున్న వ్యూహాత్మక అడుగులు భారత భద్రతా వర్గాలను అప్రమత్తం చేస్తున్నాయి. ఒకవైపు సింధు జలాల ఒప్పందం, మరోవైపు తీస్తా నది ప్రాజెక్టు. రెండు వేర్వేరు అంశాల్లో కనిపించినా వీటి కేంద్ర బిందువు మాత్రం ఒకటే, అదే నీరు. ఇక ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల ప్రభావం, సూపర్ ఎల్నినో హెచ్చరికలు, పెరుగుతున్న నీటి కొరత ఈ పరిణామాలకు మరింత ప్రాధాన్యత తీసుకువచ్చాయి. రెండు 2025 ఏప్రిల్లో పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా అమల్లో ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో కుదిరిన ఈ ఒప్పందం 3 పెద్ద యుద్ధాలు జరిగినా కొనసాగింది. కానీ ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు కొనసాగుతుండగా పాత విధానాలతో ముందుకు వెళ్లడం సాధ్యం కాదని భారత్ స్పష్టం చేసింది. ఉగ్రవాదం, సాధారణ ద్వైపాక్షిక సంబంధాలు రెండూ కలిసి నడవవని న్యూఢిల్లీలో తేల్చి చెప్పింది. ఈ నిర్ణయం పాకిస్తాన్కు తీవ్ర ఆందోళన కలిగించింది. ఎందుకంటే ఆ దేశ వ్యవసాయం, త్రాగునీటి అవసరాలు, విద్యుత్ ఉత్పత్తి అన్నీ సింధు నది వ్యవస్థపైనే భారీగా ఆధారపడి ఉన్నాయి. ముఖ్యంగా పంజాబ్, సింధు ప్రాంతాల్లో వ్యవసాయానికి ఈ నీరు ప్రాణాధారం. వాతావరణ మార్పులతో వర్షపాతం అస్థిరంగా మారుతున్న తరుణంలో నదులపై ఆధారపడే పరిస్థితి మరింతగా పెరిగింది. ఇప్పుడు ఒప్పంద భవిష్యత్తుపై అనిశ్చితి ఏర్పడటంతో ఇస్లామాబాద్లో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో సింధు జలాల ఒప్పందం, ప్రాంతీయ శాంతి, స్థిరత్వానికి కీలక సాధనం అనే అంశంపైన అంతర్జాతీయ సదస్సు నిర్వహించింది. ఈ వేదిక ద్వారా ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టాలని ప్రయత్నించింది. పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ నీటిని ఎప్పుడూ రాజకీయ ఆయుధంగా మార్చకూడదని అన్నారు. ఒప్పందంలో ఉపసంహరణకు అవకాశం లేదని, అందువల్ల ఏ దేశం ఏకపక్షంగా దానిని నిలిపివేయలేదని చెప్తోంది. సరిహద్దులు దాటే నదులు ఘర్షణలకు కాదు, సహకారానికి ప్రతీకగా ఉండాలని నీతులు వల్లిస్తోంది. నీరు మానవ హక్కు అని, దానిని ఒత్తిడి సాధనంగా ఉపయోగించడం అంతర్జాతీయ చట్టస్ఫూర్తికి విరుద్ధమని వాదిస్తోంది. అయితే దీనికి భారత్ ఘాటుగానే సమాధానం చెప్పింది. పదే పదే ఉగ్రవాద దాడులు ఎదుర్కొంటూ కూడా ఒప్పందాన్ని కొనసాగించామని, కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని తెలిపింది. ఉగ్రవాదాన్ని అరికట్టడంలో పాకిస్తాన్ నుంచి ఎలాంటి చర్యలు కనిపించడం లేదని, అలాంటి పరిస్థితుల్లో ఒప్పందాన్ని యథాతథంగా కొనసాగించడం అసాధ్యమని భారత్ స్పష్టం చేస్తోంది. పాకిస్తాన్ మాత్రం గోలగోల చేస్తోంది, లేనిపోని బీంకాలు ప్రదర్శిస్తోంది. ఒప్పందం ప్రకారం తమకు కేటాయించిన నీటిని అడ్డుకునే ప్రయత్నాన్ని యుద్ధచర్యగా పరిగణిస్తామని ప్రకటించింది. పీపీపీ అధినేత బిలావల్ భుట్టో జర్జారీ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. సింధు నది పాకిస్తాన్ జీవనాధారమని, దానిని ఎలాంటి పరిస్థితుల్లోనూ కోల్పోమని అన్నారు. నీటిని ఆయుధంగా మార్చకుండా ఉండేందుకు కొత్త అంతర్జాతీయ ఒప్పందం తీసుకురావాలని కూడా ఆయన ప్రతిపాదించారు. పాకిస్తాన్ మంత్రులు మరో ఆసక్తికర వాదనను కూడా ముందుకు తెచ్చారు. సింధు జలాల ఒప్పందం నిలవకపోతే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన అంతర్జాతీయ ఒప్పందాల విశ్వసనీయత దెబ్బతింటుందని అన్నారు. ఒక ఒప్పందాన్ని ఒక దేశం ఏకపక్షంగా నిలిపివేస్తే భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా ఇతర ఒప్పందాలపై కూడా ప్రశ్నలు తలెత్తుతాయని హెచ్చరించారు.
అంతర్జాతీయ నిపుణుల అభిప్రాయం మాత్రం కొంత భిన్నంగా ఉంది. భారత్ ఇప్పటివరకు ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేయలేదు, తాత్కాలిక నిలిపివేత మాత్రమే ప్రకటించింది. అలాగే పాకిస్తాన్కు వెళ్లే నదులను ఒక్కసారిగా పూర్తిగా ఆపివేయగల మౌలిక వస్తువులు ప్రస్తుతం భారత్ వద్ద కూడా లేవని విశ్లేషకులు చెప్తున్నారు. కానీ భవిష్యత్తులో కొత్త డ్యాములు, నిల్వ ప్రాజెక్టులు, కాలువల ద్వారా భారత్ వినియోగ సామర్థ్యం పెరిగితే పరిస్థితి మారే అవకాశం ఉందని కూడా పేర్కొంటున్నారు. ఇదే సమయంలో మరోవైపు బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలు కూడా న్యూఢిల్లీకి కొత్త సవాల్గా మారుతున్నాయి. గతంలో షేక్ హసీనా హయాంలో భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు అత్యంత సన్నిహితంగా ఉండేవి. భద్రత, వాణిజ్యం, సరిహద్దు నిర్వహణలో రెండు దేశాలు కలిసి పనిచేశాయి. కానీ ప్రభుత్వ మార్పుల తర్వాత పరిస్థితి మారింది. ఢాకా ఇప్పుడు చైనా పెట్టుబడులకు మరింత ప్రాధాన్యం ఇస్తోంది. ఈ నేపథ్యంలోని తీస్తా నదీ సమగ్ర నిర్వహణ పునరుద్ధరణ ప్రాజెక్టు మరోసారి వార్తల్లోకి వచ్చింది. సిక్కింలో పుట్టే తీస్తా నది పశ్చిమ బెంగాల్ మీదుగా బంగ్లాదేశ్లో ప్రవేశించి బ్రహ్మపుత్రలో కలుస్తుంది. ఆ నది ఇరు దేశాలకు అత్యంత కీలకం. బంగ్లాదేశ్లో లక్షలాది మంది రైతులు ఈ నదిపైనే ఆధారపడుతున్నారు. ఎండాకాలంలో నీటి కొరత, వర్షాకాలంలో వరదలు, ఈ రెండు సమస్యలకు పరిష్కారంగా భారీ ప్రాజెక్టును చేపట్టాలని ఢాకా భావిస్తోంది. సరిగ్గా ఇక్కడే చైనా రంగంలోకి దిగింది. ప్రాజెక్టుకు నిధులు, సాంకేతిక సహాయం అందించేందుకు ముందుకు వచ్చింది. దీనిపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. కారణం, ఈ ప్రాంతం వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన సిలిగుడి క్యారిడార్కు సమీపంలో ఉండటమే. భారత్ ప్రధాన భూభాగాన్ని ఈశాన్య రాష్ట్రాలతో కలిపి ఈ ఇరుకైన భూభాగాన్ని చికెన్ నెగ్గా కూడా పిలుస్తారు. ఇక్కడ చైనా ఇంజనీర్లు, సాంకేతిక బృందాలు దీర్ఘకాలం పనిచేస్తే మౌలిక వస్తువుల నిర్మాణంతో పాటు వ్యూహాత్మక సమాచార సేకరణకు అవకాశం ఉంటుందనే ఆందోళన భారత భద్రతా వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇది కేవలం ఒక నదీ ప్రాజెక్టు మాత్రమే కాదని, దక్షిణాసియాలో చైనా పెంచుకుంటున్న వ్యూహాత్మక ప్రభావంలో భాగమని విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పటికే పాకిస్తాన్, చైనా పాక్ ఎకనామిక్ కారిడార్, శ్రీలంకలో హంబన్టోటా పోర్టు, నేపాల్లో మౌలిక వస్తువుల ప్రాజెక్టులు, ఇలా దక్షిణాసియా అంతటా బీజింగ్ తన ఉనికిని విస్తరిస్తోంది. ఇప్పుడు బంగ్లాదేశ్లో కూడా భారీ పెట్టుబడులు ప్రకటించడం అదే వ్యూహానికి కొనసాగింపుగా కనిపిస్తోంది. తాజాగా బంగ్లాదేశ్లో $1 బిలియన్ పెట్టుబడులకు చైనా సంస్థలు ముందుకు రావటం, సరిహద్దు ప్రాంతాల్లో ఆసుపత్రులు, మౌలిక వస్తువుల నిర్మాణంపైన ఆసక్తి చూపటం భారత వ్యూహాత్మక వర్గాల్లో చర్చకు దారితీసింది. అభివృద్ధి పేరుతో నిర్మించే మౌలిక వస్తువులు భవిష్యత్తులో నిఘా కార్యకలాపాలకు ఉపయోగపడే ప్రమాదం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు వాతావరణ మార్పులు కూడా ఈ మొత్తం సమీకరణాన్ని మరింత క్లిష్టంగా మారుస్తున్నాయి. శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నట్టుగా ఎల్నినో ప్రభావం కొనసాగితే దక్షిణాసియాలో తీవ్రమైన వేడి, అసమాన వర్షపాతం, నీటి కొరత మరింత పెరిగే అవకాశం ఉంది. నీరు భవిష్యత్తులో చమురు కంటే విలువైన వనరుగా మారుతుందని ప్రపంచవ్యాప్తంగా చాలా కాలంగా హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు దక్షిణాసియాలో జరుగుతున్న పరిణామాలు ఆ హెచ్చరికలను మరోసారి గుర్తు చేస్తున్నాయి. భారత్ దృష్టిలో ఈ రెండు అంశాలు వేర్వేరుగా కనిపించినా వ్యూహాత్మకంగా ఒక దిశనే సూచిస్తున్నాయి. ఒకవైపు పాకిస్తాన్ నీటి అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తుంటే, మరోవైపు చైనా బంగ్లాదేశ్ ద్వారా తూర్పు సరిహద్దుల్లో తన ప్రభావాన్ని విస్తరించాలనే ప్రయత్నం చేస్తోంది. దీంతో న్యూఢిల్లీ ఇప్పుడు పశ్చిమ, తూర్పు రెండు దిశల్లోనూ నీటి దౌత్యం, భద్రతా వ్యూహాలను మరింత బలోపేతం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతకుముందు సరిహద్దులకే పరిమితమైన పోటీ నదులు, ఆనకట్టలు, జలవనరులు, మౌలిక వస్తువులు, వాతావరణ మార్పుల చుట్టూ కూడా తిరిగే అవకాశం ఉందని వ్యూహాత్మక నిపుణులు చెప్తున్నారు. నీటిపై ఆధిపత్యం భవిష్యత్తు భౌగోళిక రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సింధు
జలాల ఒప్పందంపై భారత్ పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత, బంగ్లాదేశ్లో చైనా పెంచుకుంటున్న వ్యూహాత్మక ప్రభావం, వాతావరణ మార్పులతో పెరుగుతున్న నీటి సంక్షోభం, ఈ మూడు పరిణామాలు దక్షిణాసియా భవిష్యత్తును ప్రభావితం చేసే కీలక అంశాలుగా మారుతున్నాయి. నీరు ఒక సహజ వనరు మాత్రమే కాదు, భద్రత, దౌత్యం, వ్యూహం, జియో పాలిటిక్స్ కు కేంద్ర బిందువుగా మారుతుంది. రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు ఏ మలుపు తిరుగుతాయన్నది ప్రపంచం మొత్తం ఆసక్తికరంగా ఎదురుచూస్తుంది.